వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం వారు సుమారు 1976 నుంచి ఈ రోజు వరకు కూడా ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని వేదములు చదువుకున్న వేద పండితులందరికీ కూడా జీవన పోషణ నిమిత్తం అనేక దేవాలయాల్లో వేదపారాయణ చేయిస్తూ వారికి ఇతోధికంగా తోచిన సంభావన పంపిస్తున్నారు. దీనివల్ల లోక కళ్యాణం జరగాలని 50 మంది విద్వాంసుల్ని ఎక్కడ ఉన్నవారో ఏ ప్రాంతం వారైనా ఆ దేవాలయాల్లో పారాయణ చేయిస్తున్నారు. దీనికి దినత్రయ పారాయణ పెట్టినారు, అనగా 3 రోజుల పారాయణ. ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతం. సికింద్రాబాదు ప్రాంతీయులంతా కలిసి ఒక చోట, హైదరాబాదు ప్రాంతీయులు అంతా కలిసి ఒక చోట. సుమారు మన జంట నగరాల్లో 140 మంది విద్వాంసులు ఉన్నారు, 4 వేదములు కలిపి. ఇవాళ 3 రోజులు, మొన్న నిన్న ఇవాళ దినత్రయం ఇక్కడ జరిగింది. రేపటి నుంచి హైదరాబాదులో బర్కత్పుర రాఘవేంద్ర స్వామి మఠంలో. కాబట్టి మీరందరూ భక్తులంతా కూడా మాకు అనేక సహకారాలు చేసి మీరు వేదం విని, ఇక్కడ మా స్థానిక వేద విద్వాంసులు తిరుమల తిరుపతి దేవస్థానం తరపుకి పనిచేస్తున్నారు. కౌండిన్య అవధాని గారు చేవియ్యం వారు ఏంటంటే ఇక్కడికి అందరినీ పండితుల్ని రప్పించి నాతో చెప్పి వారు ఏర్పాటు చేశారు. సుమారు ఇది 4 ఏళ్ల నుంచి ఇక్కడ జరుగుతుంది. ఇది దినాభివృద్ధిగా ఆలయం చక్కగా ఏ కోరికలు అయితే వీళ్ళంతా భక్తులకు ఉన్నాయో అవన్నీ స్వామివారి అనుగ్రహంతో తీరి అందరూ దీర్ఘాయుష్మంతులై చక్కగా దేవాలయానికి వస్తూ దర్శిస్తూ వేదమంత్రములను వింటూ ఆశీర్వచనం పొందవలసిగా ఈ భక్తకోటందరినీ కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ ఒక 3 రోజుల నుంచి మన లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం కాప్రాయిల్లు దాదాపుగా ఒక 60 నుంచి 70 మంది వేద పండితులు, చతుర్వేద పండితులు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం పండితులంతా వచ్చి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు ముందు ఇక్కడ వేదపాలన ఉంటుంది. దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనం తు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత. ఒక దేవాలయ ప్రతిష్ఠ జరిగినప్పుడు అక్కడ దానికి విశేషంగా వేదపారాయణలు అంటే ఆ భగవంతుడికి వేదం అంటే చాలా. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.